నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. ఇదంతా కూడా వాళ్ళు మేము స్వాధీనం చేసేసుకున్నాం, మాకు అయిపోయింది అనేది కూడా బయట ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఆక్యుపై చేయాలనుకున్నటువంటి వాళ్ళు. దీంట్లో సార్ ఇది చూడండి, ఈ మ్యాప్ 2000 సంవత్సరంలో గవర్నమెంట్ వేసింది. విశ్వోదయ స్థలం ప్లస్ ఈ ఉన్నటువంటి సమితి స్థలం ఇదంతా కలిపి ఒకే స్కెచ్ చేశారు. దానికి ముందు 90 ఏళ్ళు వేశారు. లేకపోతే మనం అనుకోవాలి. వాడికి అదేవిధంగా తగు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. అధికారులు కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ భూ ఆక్రమణ జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఎలాంటి బిల్డింగ్లు అయినా కూడా హైదరాబాద్లో చూసాం, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు. బంగ్లాలన్నీ కూడా పర్మిషన్ లాంటివి మేళ కూలిపోతూ ఉన్నాయి. అదేవిధంగా వెంకటగిరిలో కూడా జరగబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే పర్మిషన్ లేకుండా కట్టుకొని ఉన్నారో అవన్నీ కూడా నోటీసులు ఇచ్చి తగు చర్యలు చేపట్టి అవన్నీ క్లియర్ చేస్తాం. పెద్ద రోడ్లు వేస్తాం. నందనవనంగా మంచి మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా అదేవిధంగా ఉంది. కాబట్టి ఈ కబ్జాదారులందరూ కూడా ఎవరైతే కబ్జా చేసి ఆక్రమణ చేసి కట్టున్నారో వాళ్ళందరూ కూడా మరి వదులుకోవాల్సిందే. కోర్టులు కూడా వీళ్ళకి సహకరించు. ఆక్రమణలకు ఎలాంటి డైరెక్షన్లు ఇవ్వవు. పర్మిషన్ ఉంటేనే కట్టుకోవాలా. కాబట్టి ల్యాండ్ని ఆక్రమించి బిల్డింగ్లు కట్టుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. లో 5 సంవత్సరాలు గ్రీవెన్స్ కానీ అదేవిధంగా ప్రజా దర్బార్ కానీ ఇలాంటివి జరిగేటివి కాదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటే ఆయన కోరుకునేది, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు వెంటనే తీర్చాలి. గ్రీవెన్స్లో కానీ ప్రజా దర్బార్లో కానీ ఏవైతే అర్జీలు వస్తాయో అవన్నీ కూడా ఒకే రోజులో పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు సోమవారం ఇచ్చారు, మంగళవారం సాయంత్రానికంతా కూడా పరిష్కారం అయిపోవాలి. అదేవిధంగా అధికారులు కూడా పనిచేయాలని చెప్పనేసి కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ మనకు వచ్చినటువంటి అర్జీలు ఈ 2 సంవత్సరాల్లో రెవెన్యూలో 4553 అర్జీలు వచ్చాయి. అన్నీ కూడా పరిష్కారం అయ్యి 138 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా సర్వే, సెటిల్మెంటు, భూ రికార్డులు అవి కూడా 1327 వచ్చినాయి. అవి కూడా 5 పెండింగ్లో ఉన్నాయి. పోలీస్ శాఖ నుంచి కూడా 785 అర్జీలు వచ్చాయి. అందులో పెండింగ్ 2 ఉన్నాయి. పంచాయతీరాజ్లో కూడా 656 అర్జీలు వచ్చినాయి. దానిలో 2 పెండింగ్ ఉన్నాయి. మున్సిపాలిటీల గురించి 367 వస్తే 0. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల గురించి 14 వచ్చాయి. అందులో 4 పెండింగ్ ఉన్నాయి. పంచాయతీరాజ్ 200 వచ్చాయి. 200 కూడా పరిష్కారం అయిపోయినాయి. అదేవిధంగా పౌర సరఫరాల
తరపున 146 వచ్చాయి. అందులో ఒకటే పెండింగ్ ఉంది. అదేవిధంగా జనవరి శాఖ నుంచి 119 అర్జీలు వచ్చినాయి, 139 వచ్చాయి, ఒకటి పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఏపీ SCTCL నుంచి 131 వచ్చినాయి, అది కూడా 0. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా వెంటనే పరిష్కారం చేసే విధంగా ఈ రోజులు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ శుక్రవారం ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం.